ఈ 100/100 ప్లాన్ ఇప్పుడు ఎందుకు? ఎగ్జాక్ట్లీ ఈ రోజు November 16 మీరు కౌంట్ చేయండి. అప్రాక్సిమేట్లీ 100 days ఆర్ లెఫ్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. అయితే ఈ 100 days లెఫ్ట్ కాబట్టి నెక్స్ట్ 100 days లో మీరు 100 మార్క్స్ తెచ్చుకోగలుగుతారా? అది ఒక క్వశ్చన్ ఇప్పుడు. ఓకే, సో నెక్స్ట్ 100 మార్క్స్ ఎలా అంటే ఇప్పుడు 80 మార్క్స్ పేపర్ అండ్ 20 మార్క్స్ ఇంటర్నల్ టీఎస్ స్టూడెంట్స్ కి, ఏపీ స్టూడెంట్స్ కి ఎలాగో 100 మార్క్స్ పేపర్. సో ఓవరాల్ గా ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో యూ హ్యావ్ 100 మార్క్స్. ఇప్పుడు ఐ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఒక చిన్న ఇమాజినేషన్ చేయండి నాన్న, అందరూ, ఆల్ ఆఫ్ యూ. ఓకే, సో ఆ ఇమాజినేషన్ ఏంటంటే మీ పేరెంట్స్ ఫేస్ ఒకసారి ఇమాజిన్ చేయండి అండ్ ఆ అమ్మ నాన్న ఫేస్ లో ఆ స్మైల్, ఆ హ్యాపీనెస్, ఆ ప్రైడ్ అనేది ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఐస్ క్లోజ్ చేసి ఒక్కసారి ఇమాజిన్ చేయండి. మీ రిజల్ట్ చూసిన తర్వాత, ఓకే, ద డే వెన్ యూ విల్ గెట్ యువర్ క్లాస్ 10th బోర్డ్ ఎగ్జామ్ రిజల్ట్స్, ఆ రోజు మీ పేరెంట్స్ ఫేస్ మీద హ్యాపీనెస్ ని ఒకసారి ఇమాజిన్ చేయండి. ఓకే, సో ఆ ఇమాజినేషన్ తోనే మీరు ఈ నేను చెప్పేది ఇప్పుడు వినండి అండ్ జస్ట్ బీ డిటర్మైన్డ్ దట్ ఎస్ మ్యామ్, నేను 600/600 100/100 ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో తెచ్చుకుంటారు. ఓకే, తెచ్చుకుంటాను. మీ రోల్ నంబర్, జస్ట్ అది ఒక నంబర్ ఉంటుంది కదా, దాట్ రోల్ నంబర్ క్యాన్ చేంజ్ యువర్ ఫ్యామిలీస్ ఫ్యూచర్. ఎలా అంటే మీరు ఇప్పుడు 600/600 తెచ్చుకుంటారు, సో అంతా మీ రిలేటివ్స్, మీ ఫ్యామిలీలో అది ఒక రికార్డ్ లాగా అయిపోతుంది. తర్వాత ఇప్పుడు 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ అండ్ దెన్ ఐఐటి, జేఈ ఆర్ వాట్ ఎవర్ ఈజ్ యువర్ గోల్, అది మీరు ఫుల్ఫిల్ చేస్తారు. దిస్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. ఓకే, సో 100/100 ఎవ్రీ సబ్జెక్ట్ లో ఎలా రావాలి అని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, మార్క్స్ ఆర్ నెవర్ బై లక్. అంటే ఏదో వన్ డే బ్యాటింగ్ చేస్తాను అండ్ నాకు 100/100 వచ్చేస్తుంది అంటే దట్ ఈస్ వర్కౌట్ అవ్వవు. ఆ లక్ అనేది అట్లా ఏమి ఉండవు. మీరు మార్క్స్ ఆర్ నాట్ బై లక్, దే ఆర్ హ్యాబిట్స్. హ్యాబిట్స్ అంటే ఇక్కడ హార్డ్ వర్క్. మీరు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేయకపోతే అలానే బై లక్ మార్క్స్ వచ్చేస్తుందా? రాదు. అవన్నీ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ లైక్ వేస్ట్ ఆఫ్ టైం అన్నమాట. ఓకే, అండ్ ఇంకొకటి, ఎనీ టాపర్, యు సీ ఎనీ టాపర్, ఆ టాపర్ ఈజ్ నాట్ బోర్న్, ఆ టాపర్ ఈజ్ ట్రైన్డ్. సో ఆ టాపర్, మీరందరూ ఇప్పుడు టాపర్ అవ్వాలి అంటే ఆ ట్రైనింగ్ అనేది ఉండాలి. ట్రైనింగ్ అంటే ఏంటి? ఇక్కడ హార్డ్ వర్క్. ఓకే, సో ఆ స్టూడెంట్ బై బర్త్ ఈస్ నెవర్ ఎ టాపర్, బట్ హీ హ్యాస్ టు వర్క్ హార్డ్. నౌ హూ విల్ గివ్ యూ ద ట్రైనింగ్? నేనున్నాను ఇక్కడ గైడెన్స్ ఇవ్వడానికి, సపోర్ట్ చేయడానికి, కానీ యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు బి ద ట్రైనర్ అండ్ ట్రైనీ బోత్. ఓకే, సో మీరే ట్రైన్ చేయండి. ట్రైన్ యువర్ బ్రెయిన్. ఓకే, సో మీ బ్రెయిన్ ని ట్రైన్ చేయండి టు బీ ద టాపర్, టు గెట్ 100/100. సో 100/100 ఇక్కడ చూడండి, ఏపీ స్టూడెంట్స్ కి ఎలాగో 100 పేపర్ మార్క్స్ విల్ బి 100 మార్క్స్ పేపర్ విల్ బి దేర్. బయాలజీ అండ్ ఫిజిక్స్ లో 50-50, అది ఎలాగో టోటల్ 100. టీఎస్ స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్ కి ఏంటంటే 80 మార్క్స్ పేపర్ ఉంటాయి నాన్న. ఆల్ ద పేపర్స్ 80 మార్క్స్, ఎందుకంటే 20 మార్క్స్ ఇక్కడ ఇంటర్నల్ యాడ్ అవుతుంది కాబట్టి. ఫిజిక్స్, కెమిస్ట్రీ 40-40, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఫైనలీ అయితే ప్రతి సబ్జెక్ట్ 100 మార్క్స్ ది కదా. ఓకే, సో అది మనం టోటల్ చేస్తే కనుక 600. సో ఆ మిషన్ 600 మీరందరూ ఫుల్ఫిల్ చేసుకోవాలి. అండ్ దీనికోసం నేను ఒక డైలీ రొటీన్, డైలీ టైం టేబుల్ కూడా మీకు ఒక నెక్స్ట్ 1-2 days లో ఇస్తాను. కానీ ఫస్ట్ అయితే వినండి, 100/100 డైలీ రొటీన్ లో మీరు గుర్తు పెట్టేది ఒక చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే రైట్ డౌన్, డోంట్ ఓన్లీ రీడ్. ఓకే, చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే దే కీప్ ఆన్ రీడింగ్ అండ్ రీడింగ్. ఓన్లీ రీడ్ చేస్తే పనికి రాదు నాన్న. యూ హ్యావ్ టు రైట్ డౌన్. థియరిటికల్ సబ్జెక్ట్ అయినా, సోషల్ అయినా, బయో అయినా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇవి థియరిటికల్ సబ్జెక్ట్ కాబట్టి ఫిజిక్స్, కెమిస్ట్రీలో యూ విల్ హ్యావ్ సమ్ న్యూమరికల్స్, బట్ స్టిల్ సో అవన్నీ రాసుకోవాలి, రాసి ప్రాక్టీస్ చేసుకోవాలి. రాయండి. మీరు రాయకపోతే లాంగ్వేజెస్, ఎస్పెషల్లీ హిందీ, ఇంగ్లీష్, తెలుగు, అవి మీరు రాయకపోతే ఫుల్ మార్క్స్ ఎలా తెచ్చుకుంటారు? ఓకే, సో యూ హ్యావ్ టు రైట్ డౌన్. రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఎవ్రీ మార్నింగ్ మీరు ఒక టైం సెట్ చేయండి. ఓకే, ఆ టైంకి నేను ఎవ్రీడే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి అని అది ఒక హ్యాబిట్ డెవలప్ చేయండి. ఫార్ములే, డేట్స్, డెఫినేషన్, ఇవన్నీ క్విక్ రీకాల్ చేయండి ఎవ్రీడే మార్నింగ్. మీరు మ్యాథ్స్ ఫార్ములే, ఫిజిక్స్ ఫార్ములే,
సోషల్లో డేట్స్, బయోఫిజిక్స్ కెమిస్ట్రీలో డెఫినేషన్స్ అన్ని క్విక్ రీకాల్ చేయాలన్నమాట. అండ్ ఎవ్రీ ఈవినింగ్ ఒకవేళ వీలైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్, ఒక్క క్వశ్చన్ పేపర్ అయినా మీరు జస్ట్ ట్రై టు గో త్రూ. కానీ మార్నింగ్ ఈవినింగ్ టైం టేబుల్ కూడా నేను ఇస్తాను. ఫస్ట్ ప్లాన్ డిస్కస్ చేద్దాం. సో రైటింగ్ ప్రాక్టీస్, బిఫోర్ ఐ టెల్ యూ ద యాక్చువల్ ప్లాన్, ఇక్కడ ఏంటంటే ఫుల్ మార్క్స్ రైటింగ్ స్ట్రాటజీ ఏంటి, విచ్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ దే డు నాట్ నో దిస్. ఓకే, సో ఆ స్ట్రాటజీ ఏంటంటే ఆన్సర్ రాసినప్పుడు ఆల్వేస్ రైట్ ద కీవర్డ్స్. మీ ఆన్సర్ రైటింగ్ లో కీవర్డ్స్ లేదనుకోండి, యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ మార్క్స్. ఓకే, కీవర్డ్స్ ఉండాలి. ఆ కీవర్డ్, సపోజ్ మీరు అమీబా న్యూట్రిషన్ ఆన్సర్ రాస్తున్నారు, దాంట్లో సూడోపోడియా కీవర్డ్ అంటే దాన్ని మీరు ఇట్లా బాక్స్ చేసేయండి, లేకపోతే దాన్ని అండర్లైన్ అయినా చేయండి. ఓకే, మీ ఆన్సర్ షీట్ పేపర్ లో 2 ఫింగర్ మార్జిన్, ఇప్పుడు ఆన్సర్ షీట్ పేపర్ ఉందా, దాంట్లో 2 ఫింగర్ మార్జిన్ ఖచ్చితంగా ఉండాలి. బుల్లెట్స్ తో, పాయింట్స్ తో రాయాలి. పారాగ్రాఫ్ పెద్ద పెద్ద పారాగ్రాఫ్ రాయకూడదు నాన్న. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సీక్రెట్ ఆఫ్ టాపర్స్. ఫ్లో చార్ట్స్ మెయింటైన్ చేయండి, ఫ్లో చార్ట్స్ తో రాయండి, బుల్లెట్స్ పెట్టుకొని పాయింట్ వైజ్ రాయండి. అండ్ ఆల్వేస్ ఒక హెడ్డింగ్ ఉండాలి. మీరు ఒక ఆన్సర్ రాస్తున్నారంటే ఎస్పెషల్లీ లాంగ్ ఆన్సర్స్ 4 మార్క్స్ 8 మార్క్స్, హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ అండ్ పాయింట్స్ లో మొత్తం బాడీ ఆన్సర్ మొత్తం పాయింట్స్ లో రాసి లాస్ట్ లో ఒక కన్క్లూజన్ యూ హ్యావ్ టు గివ్. షార్ట్ కట్స్ లైక్ బికాస్ ఎక్సెట్రా, యూఆర్, ఈ మధ్య వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో మనం ఇట్లాంటి మెసేజ్ చేస్తాం కదా షార్ట్ కట్ లో, కానీ ఎగ్జామ్ ఆన్సర్ షీట్ లో ఇట్లాంటి షార్ట్ కట్స్ మీరు అస్సలు యూజ్ చేయకూడదు. ఓకే, ప్లీజ్ రిమెంబర్ దాట్. నౌ 2 మార్క్ క్వశ్చన్స్ మీరు రాసినప్పుడు 2 మార్క్ క్వశ్చన్స్ ఫుల్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి? 2 మార్క్ క్వశ్చన్స్ లో సి మార్క్స్, హౌ మచ్ ఇస్ ద మార్క్స్ హియర్? 2 మార్క్స్ కి యూ షుడ్ రైట్ 4 పాయింట్స్. ఇఫ్ 2 మార్క్స్, ఓకే, మార్క్స్ 2 అంటే డబుల్ ద పాయింట్స్. పాయింట్ షుడ్ ఆల్వేస్ బి డబుల్. 4 పాయింట్స్ రాయాలి. ఈచ్ పాయింట్ క్యారీస్ హాఫ్ మార్క్. సో అలాగే స్ట్రేట్ ఫార్వర్డ్ గా సింపుల్ గా మీరు ఎగ్జాక్ట్లీ 4 సింపుల్ బుల్లెట్ పాయింట్స్ రాసేయండి. ఓకే, 2 మార్క్ క్వశ్చన్స్ కి. 4 మార్క్ క్వశ్చన్స్ ఎలా రాస్తారు? 4 మార్క్ క్వశ్చన్స్ లో ఇప్పుడు మార్క్స్ ఎంత అన్నా ఇక్కడ 4, పాయింట్స్ ఎన్ని ఉండాలి మనకు? 8. ఓకే, డబుల్ ద మార్క్స్. సో 6 to 8 పాయింట్స్ తో మీరు ఆన్సర్ రాయాలి. కానీ 6 to 8 పాయింట్స్ ఎలా? 2 సబ్ హెడ్డింగ్స్ ఉండాలి. ఓకే, 4 మార్క్ క్వశ్చన్స్ లో 2 సబ్ హెడ్డింగ్స్. ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా మెన్షన్ చేయండి. రిలేటెడ్ డయాగ్రామ్స్ ఏదైతే ఉంటుంది ఆ డయాగ్రామ్స్ కూడా మీరు డ్రా చేసుకోవాలి. చిన్న డయాగ్రామ్ అయినా డ్రా చేసుకోవాలి. లాస్ట్ లో ఒక కన్క్లూజన్. ఓకే, సో 1 రిలేటెడ్ డయాగ్రామ్, కీవర్డ్స్ టు బి అండర్లైన్డ్. సో 4 మార్క్ క్వశ్చన్స్ కానివ్వండి, 8 మార్క్ క్వశ్చన్స్ కానివ్వండి, దాంట్లో కీవర్డ్స్ ఏదైతే ఉంటుంది దాన్ని మనం అండర్లైన్ చేసుకోవాలి విత్ పెన్సిల్. ఓకే, కమింగ్ టు 8 మార్క్స్ ఆర్ 6 మార్క్ క్వశ్చన్స్, టీఎస్ స్టూడెంట్స్ కి 6 మార్క్స్, ఏపీ స్టూడెంట్స్ కి 8 మార్క్స్, లాంగ్ ఎస్ఏ ఆన్సర్స్. ఓకే, సో దీంట్లో మనం చేసేది ఏంటంటే లాంగ్ ఆన్సర్ ఫార్ములా ఏంటంటే ఫుల్ పేజ్ రూల్. ఫుల్ ఒక పేజ్, మినిమం ఒక పేజ్ రాయాలి. వెన్ ఎవర్ ఇట్ కమ్స్ టు 8 మార్క్ క్వశ్చన్స్ మినిమం మీరు 1 పేజ్ ఖచ్చితంగా రాయాలి. ఫ్రెష్ పేజ్ తో స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత మినిమం 16 to 18 పాయింట్స్. ఇక్కడ చూడండి, మార్క్స్ 8 కాబట్టి డబుల్ ద మార్క్స్. ఓకే, 8 మార్క్స్ మినిమం 16 పాయింట్స్ మీరు రాయాలి. ఓకే, దెన్ ఫ్లో చార్ట్స్ యూజ్ చేయండి. ఆ ఆన్సర్ ఎలాగో థియరిటికల్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎక్స్ప్లెనేషన్ తో పాటుగా పాయింట్ వైజ్ రాస్తారు కదా, దాంతో పాటుగా ఒక ఫ్లో చార్ట్ డ్రా చేయడం, ఓకే, ఒక బాక్స్ చేసి దాన్ని ఆరో మార్క్ పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం, అవన్నీ ఖచ్చితంగా చేస్తే ఇవి ఎక్స్ట్రా పేపర్ ప్రెజెంటేషన్ అన్నమాట. పేపర్ ప్రెజెంటేషన్ మీద ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే పేపర్ ప్రెజెంటేషన్ స్కిల్స్ నా పేరుతో వేదాంతుతో సర్చ్ చేయండి, మీకు దొరుకుతుంది. ఆ పేపర్ ప్రెజెంటేషన్ వీడియో ఖచ్చితంగా మీరు ఒకసారి చూడండి. హెడ్డింగ్ అండ్ సైడ్ హెడ్డింగ్స్ దీంట్లో కూడా ఉండాలి. 8 మార్క్ ఆన్సర్ రాస్తున్నారా, ఒక హెడ్డింగ్ పెట్టుకోండి, తర్వాత చిన్న చిన్న సైడ్ హెడ్డింగ్స్ ఉండాలి. రిలేటెడ్ డయాగ్రామ్ ఉంటే, ఆ ఆన్సర్ కి రిలేటెడ్ డయాగ్రామ్ ఉంటే ఖచ్చితంగా అది డ్రా చేయండి, ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేయండి. అండ్ ఎప్పుడైతే మీరు లాంగ్ ఆన్సర్స్ రాస్తారు 4 మార్క్స్ ఆర్ 8 మార్క్స్ 6 మార్క్స్, ఎండింగ్ లో లాస్ట్ లో ఒక కన్క్లూజన్ ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఇది 2 మార్క్స్ ఎలా రాయాలి, 4 మార్క్స్ ఎలా రాయాలి, 8 మార్క్స్ ఎలా రాయాలి చెప్పాను. ఇప్పుడు ఏంటంటే నేను అండర్లైన్ చేయడానికి చెప్తాను కదా, స్టూడెంట్స్ ఏం చేస్తారు, మొత్తం ఆన్సర్ షీట్ అంతా ఆన్సర్ మొత్తం అండర్లైన్ చేసేస్తారు. అట్లా అస్సలు చేయకూడదు. ఓకే,
సో కీవర్డ్స్ ని అండర్లైన్ చేయాలి. డేట్స్, సోషల్ లో డేట్స్, లేకపోతే ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఫార్ములా, మ్యాథ్స్ లో ఫార్ములా, అవి అండర్లైన్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ లాస్ ఆర్ థియరం రాసినప్పుడు అండర్లైన్ చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా హెడ్డింగ్స్ అండ్ సైడ్ హెడ్డింగ్స్ కి అండర్లైన్ చేయాలి. అండర్లైన్ చేయండి హెడ్డింగ్స్ ని, లేకపోతే ఇట్లా పెన్సిల్ తో బాక్స్ అయినా చేసి పెట్టండి. నేమ్ ఆఫ్ ది సైంటిస్ట్, బయాలజీలో సైంటిస్ట్ వచ్చినప్పుడు ఆర్ సోషల్లో లీడర్స్ వచ్చినప్పుడు ఆ పేరు అండర్లైన్ చేసుకోవాలి. ఫుల్ సెంటెన్స్ మీరు అండర్లైన్ చేయకూడదు. ఓకే, ఇట్ విల్ లుక్ వెరీ మెస్సీ. సో ఒక ఎస్ఏ ఆన్సర్ ఉంది అనుకోండి, దాంట్లో 10 to 12 కీవర్డ్స్ మీరు ఖచ్చితంగా అండర్లైన్, కీవర్డ్స్ ఖచ్చితంగా ఉండాలి. ఒక్క ఎస్ఏ ఆన్సర్ లో 10 కీవర్డ్స్ ఖచ్చితంగా ఉండాలి. ఆ 10 కీవర్డ్స్ ని మీరు అండర్లైన్ కూడా చేసుకోవాలి. సో ఫైనలీ ఒక సీక్రెట్ టిప్ ఏంటంటే, ఇప్పుడు RRR మూవీ ఉందా, అలాగే RRR మంత్ర ఫర్ టాపర్. అది ఏంటంటే R=R+R+R. ఇది ఏంటి, ఏదో ప్యారలల్ సిరీస్ కాంబినేషన్ లాగా ఉంది ఫిజిక్స్ ది. ఇది మనకు టాపర్స్ కాంబినేషన్. అది ఏంటంటే, రీడింగ్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ రీకాలింగ్, రివైజ్ అండ్ రీరైటింగ్. రీకాల్ చేయండి అంటే లెర్న్ చేయండి, రివైజ్ ఖచ్చితంగా. దిస్ ఇస్ అయితే 5 స్టార్ పాయింట్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఏదైతే చదువుకుంటున్నారో, నేర్చుకుంటున్నారో, దాన్ని మీరు రివైజ్ చేయకపోతే యు ఆర్ నాట్ గోయింగ్ టు రిమెంబర్ ఇట్ టిల్ మార్చ్ ఆర్ ఏప్రిల్ మంత్. ఓకే, రివిజన్ చేయండి. అండ్ రైటింగ్ ప్రాక్టీస్, స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, రైటింగ్ ప్రాక్టీస్ ఖచ్చితంగా ఉండాలి. ప్లీజ్ మీరు ఏదైతే లెర్న్ చేస్తున్నారో దాన్ని రాయండి. రాయకపోతే మీకు ఆ స్పీడ్ రాదు, మీ హ్యాండ్ అది అలవాటు పడదు అనమాట. ఎగ్జామ్ లో మీరు ఫాస్ట్ గా రాయాలంటే ఇప్పటి నుంచి ఎవ్రీడే రైటింగ్ ప్రాక్టీస్ ఉండాలి. ఓకే, తర్వాత ఈ ఆర్ లో ఒక్క ఆర్ మిస్ అయినా మార్క్స్ డ్రాప్ అవుతాయి. ఓకే, సో అందుకే మీరందరూ, అర్థమైంది కదా, ఒక ప్లాన్ అయితే నేను మీకు ఇచ్చాను. ఇదే ప్లాన్ తో మనం స్టార్ట్ చేసేద్దాం. నెక్స్ట్ నేను మీకు ఒక రొటీన్ ఇస్తాను, టైం టేబుల్ ఇస్తాను, ఎలా చదువుకోవాలి, ఇప్పటి నుంచి మనం ఎలా చదువుకోవాలి. ఓకే, లాస్ట్ 3 months ఇస్ వెరీ వెరీ క్రూషియల్. మీరు ఇప్పటి వరకు ఏం చేశారో ఇట్స్ ఓవర్. మీరు చేశారు అంటే వెరీ గుడ్, చేయలే అంటే ఆల్సో లీవ్ ఇట్. కానీ ఇప్పటి నుంచి SA1 ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి యూ రియలీ హ్యావ్ టు బి వెరీ వెరీ సీరియస్. మీరు ఇప్పుడు సీరియస్ అవ్వకపోతే మళ్ళీ ఎప్పుడైతారు చెప్పండి. ఓకే, సో అందుకే కమెంట్ బాక్స్ లో ఐ యామ్ 100/100 ఫైటర్ అని కమెంట్ చేయండి. కమెంట్స్, ప్రతి ఒక్క కమెంట్ నేను చదువుకుంటాను. అండ్ లెట్ మీ సీ హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ రియలీ రెడీ టు ఫైట్ దిస్ 100/100 బ్యాటిల్, మిషన్ 600 అన్నమాట. ఓకే, అండ్ షేర్ దిస్ విత్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. మీరు కలిసి ప్రిపేర్ అవ్వండి టుగెదర్ గా. అండ్ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి నాన్న, ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్. ఇప్పుడు మీరు చేయకపోతే మళ్ళీ ఎప్పుడు చేస్తారు? ఇఫ్ నాట్ యూ దెన్ హూ? మీరు చేయకపోతే ఎవరు చేస్తారు? ఇట్ ఈస్ యూ హూ హ్యావ్ టు బ్రింగ్ దాట్ హ్యాపీనెస్ ఆన్ యువర్ పేరెంట్స్ ఫేస్. ఎవరైనా పక్కింటి వాళ్ళ నైబర్హుడ్ పిల్లలు అయితే దే విల్ నాట్ బ్రింగ్ హ్యాపీనెస్ ఆన్ యువర్ పేరెంట్స్ ఫేస్, రైట్? సో యూ హ్యావ్ దాట్ రెస్పాన్సిబిలిటీ. సో ఆ రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేయండి. మీ పేరెంట్స్ కోసమైనా ఒక్కసారి కష్టపడండి. దట్ హ్యాపీనెస్ విల్ బి సో వండర్ఫుల్. మీరు ఎంత, యూ విల్ ఫీల్ రియలీ గుడ్. మీ పేరెంట్స్ విల్ బి సో హ్యాపీ. రిలేటివ్స్ అందరూ, రిలేటివ్స్ మధ్యలో మీ పేరెంట్స్ కి ఆ ప్రైడ్ అనేది, ఆ ఫేస్, ఆ హ్యాపీనెస్ మీరు చూసి చాలా గ్రేట్ గా ఫీల్ అవుతారు నాన్న. ట్రై దిస్. ఒక్కసారి హార్డ్ వర్క్ చేయండి అండ్ సీ హౌ బ్యూటిఫుల్, హౌ స్వీట్ ఇస్ ద రిజల్ట్. See you soon. Subscribe to the channel for more such videos.